దేవాలయాన్ని దర్శించుకోవడం అంటే చిన్న విషయం కాదు. దీంట్లో 99.99% సాధారణ భక్తులే. ఆ 0.1% విఐపి వాళ్ళు. కానీ ఆ 0.1కి అంటే 1000లో ఒకళ్ళు 100లో ఒకళ్ళు వాళ్ళకి ఎంత టైం ఇస్తున్నారో 99% మందికి అంతే టైం. 1000లో ఒకళ్ళు 100లో ఒకళ్ళు కాదు నేను చెప్పేది 99.99% దాదాపు. అంటే 999 మందికి ఒక రకమైన ట్రీట్మెంట్ ఉంటే ఒక వ్యక్తికి ఒక రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది విఐపి. కానీ సమయం ఎంత కేటాయిస్తున్నామని చూస్తే ప్రపోర్షనల్ చూస్తే అది మాత్రం చాలా దారుణంగా ఉంటుంది. కాసేపు ట్రీట్మెంట్ పక్కన పెడదాం సరే, ప్రోటోకాల్ వ్యక్తి వస్తారు. ఇందాక వారు చెప్పినట్టు లడ్డూలు వారు కాదు మీరే చెప్పారు, లడ్డూలు తీసుకెళ్ళి ఇవ్వటం ప్రత్యేకంగా ఇవ్వటం సరే, అది భక్తులకు ఇబ్బంది ఏం కాదు. అది ఆ పర్సన్ ఎవరో మీరు అతని మీద భక్తితో ఇవ్వచ్చు, విఐపి కాబట్టి గౌరవించి ఇవ్వచ్చు, లేకపోతే ఇందాక మీరు చెప్పినట్టు జోగుడు కార్యక్రమం కోసం కావచ్చు. సరే అది ఒక అంశము, అది భక్తులకు ఇబ్బంది లేనటువంటి అంశం. కానీ దర్శనానికి వచ్చేసరికి మాత్రం డెఫినెట్గా వారికి ఇచ్చే ప్రత్యేకమైనటువంటి సమయము, వాళ్ళతో వచ్చే ఎక్కువ మంది జనాలతోటి మాత్రం డెఫినెట్గా సాధారణ భక్తులకి అసౌకర్యం కలుగుతుంది. ఇది మన అందరికీ తెలుసు, కొండపైకి వెళ్ళే ప్రతి వ్యక్తికి తెలుసు. అది బాధాకరమైన అంశం ఏంటంటే కొండపైకి వెళ్ళే విఐపీలు కూడా వాళ్ళు పక్క వెళ్తూ ఈ సాధారణ భక్తులు పడే ఇబ్బందులు చూస్తూ కూడా వాళ్ళు దగ్గరంటే ఏం చేస్తారు? ఇప్పుడు అంటే వాళ్ళకి ఆ ప్రివిలేజ్ దొరికింది, ఎలాగోలా వెళ్ళిపోదామా అయిపోయింది, ఇక్కడ దాకా వచ్చాం వాళ్ళు ఏమైతే అన్నట్టు ఉంటుంది. కానీ ఒకసారి నేను ఇక్కడ దాకా వచ్చిన తర్వాత వాళ్ళ ఇబ్బందులు చూసి వెనక్కి తగ్గమని నేను చెప్పను. రెండోసారి, మూడోసారి, నాలుగోసారి చాలామంది నేను వాళ్ళ భక్తిని శంకించట్లేదు, నెలకోసారి పోయి వచ్చేవాళ్ళు ఉన్నారు కొండపైకి, 3 నెలలకోసారి పోయి వచ్చేవాళ్ళు ఉన్నారు, 6 నెలలకోసారి పోయి వచ్చేవాళ్ళు ఉన్నారు. ఆ వెళ్ళినప్పుడు కూడా ఎంతమందిని తీసుకెళ్తుండ్రు? అవును. సో దాన్ని కొంత వాళ్ళు ఇక్కడ అగైన్ ఏముందంటే వాళ్ళకి ఎక్కువ భక్తి ఉందని చెబుతాను. వాళ్ళు ఏదో లాబీయిస్టులు కాదు. ఆ బ్యాచ్ మళ్ళీ చెప్తాను, దానికి వచ్చే బ్యాచ్ ఏది కొండపైకి వచ్చి వాళ్ళతో పాటు కొంతమంది తీసుకువచ్చి వీళ్ళకి భక్తి ఉన్నా లేకపోయినా కూడా వాళ్ళ మెహర్బాని చూపిస్తూ నేను విఐపిని, నాతో పాటు వస్తే మీకు ట్రీట్మెంట్ ఉండదని చెప్పేసి దాన్ని ఒక పిఆర్ కింద ఉపయోగించుకునే పర్సన్స్ ఉన్నారు. వాళ్ళకు దర్శనాలు కల్పించి దాన్ని బిజినెస్లో కన్వర్ట్ చేసుకునే వ్యక్తులు ఉన్నారు. అదే ఒక బ్యాచ్ ఉంది. సరే, ఇది ఏ బ్యాచ్ అంటే మనం ఐడెంటిఫై చేయలేం. పాలు నీళ్ళ లాంటిది ఇది పాలు నీళ్ళ లాంటి సార్. మనం ఏ భక్తుని టెస్ట్ చేయలేం. నువ్వు బిజినెస్ ప్రమోట్ చేసుకోవడం కోసం వస్తున్నావు, భక్తితో వస్తున్నావు అనేది అది పాలు నీళ్ళ లాంటిది. మనం అంత ఈజీ కాదు. సో ఓవరాల్గా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ వీలైనంత వరకు అంటే మొత్తం జీరో చేయమని చెప్పిన సాధ్యం కాదు, కరెక్ట్ కూడా కాదు. కొన్ని ప్రోటోకాల్స్ వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రోటోకాల్ అంటే మరి విఐపితో వచ్చే వ్యక్తితో వచ్చిన నెంబర్ తోటే సమస్య. తర్వాత విఐపీలు కూడా